भगवान बहुत अच्छी हाँ न्यूज़ सिग्नल के लिए होता है हमारा अच्छा हमने सेवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्पिल सन्निधि
सिद्धेश्वर स्वामी भगवान की जय माता మీరు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు అందరూ కూర్చోలేరు ఇంకా కూర్చోలేరు కదా కింద పెట్టేసి నువ్వు వెళ్ళు నాలుగు సన్నీ नदी की कांड बोलते ए अम्मा ए अम्मा हेलो 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 अम्मा ले लिया
అప్పటికే వచ్చాడు ఇంకా మంది చేస్తాడు ఏం చెప్తారు లేదు అంటారు సందీప్ అన్న ఏరియా కదా వాయిస్ అద్దంటాడు ఎవరు తీసుకురమ్మా నేను బట్టి నేను సునీల్ అన్న అదే కిషన్ సార్ నీకు బుక్ ఇచ్చేస్తాను ఓకే ఇప్పుడు ఈ పైసా ఇలా 40 రూపాయలు యాడ్ చేయండి రైట్ కరెక్ట్ మళ్ళీ డబ్బు సరేనా ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస రఘునాథాయ నాథాయ సీతాయ విదయ మహాకాలముఖ్య భాగనాసిద్ధిరస్తు మనోవంధ్రాభిసిద్ధిరస్తు ప్రాప్తిరస్తు రామాయ రామభద్రాయ రామచంద్రాయ అభిషేకం ఏంది నేను పిల్లలు చేసింది మొత్తం తీసుకున్నా నేను మనోళ్ళు శ్రీ గురుభ్యో నమః. ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. మరి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోటీతనం జరుగుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఆంగ్లనామ సంవత్సరంగా ఈ 2023 పోయి 2024 సోమవారం 1వ తారీఖు రావడం విశేషం. ఈ 1వ తారీఖు సోమవారం రావడం వల్ల భక్తులందరికీ కూడా ప్రభుత్వ పరంగా కూడా సెలవు ఉండడం వల్ల చాలామంది జనాలు ఈ ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ బస్ దాని ఉపయోగకరంగా కూడా చాలా జనాలు చుట్టుపక్కల ప్రాంతం నుండి కరీంనగర్ నుండి కామారెడ్డి నుండి నిర్మల్ నుండి బైన్సా నుండి కూడా చాలా మటుకు భక్తులు ఈరోజు రావడం జరిగింది. వీరు భక్తులు వచ్చినటువంటి వారంతా కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి రాళ్లతో కూడినటువంటి శివాలయంని లోపల ఉన్నటువంటి దాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి 1 ఏదైతే ఉందో ఆంగ్లనామ సంవత్సరంగా భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా అవుతుంది కాబట్టి ఆలయ కమిటీ సారథ్యంలో ప్రతి సంవత్సరం కూడా గత 9 సంవత్సరాలుగా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. మరి ఈ సంవత్సరం సోమవారం రావడం ఇంకా విశేషం. ఈ సోమవారం నాడు ఈ అన్నదానం జరుగుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో అయితే ప్రతి జనవరి 1న సాధు సత్పురుషుల పూజగా 9 మంది సాధువులను కూర్చున్నబెట్టి వారికి శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని నిర్వహించి 9 మంది సాధువులకు నవనాథులుగా వారిని పూజించి గోరఖ్నాథ్, చిట్పట్నాథ్, మచ్చేంద్రనాథ్, అడభంగనాథ్, కానీపానాథ్, రేవరీనాథ్, భర్తనీనాథ్ 9 మంది నవనాథులుగా వారిని భావించి 9 మంది నవనాథులకు పూజ చేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన ప్రసాదం నిర్వహించడం ఆనవాయితీ. మరి అదేవిధంగా కూడా ఈ సోమవారం ఈ జనవరి 1 రావడం దానితో పాటుగా జనాలు చాలా మటుకు పోటెత్తారు. మరి అన్నదాతల సహకారంతో ఆలయ కమిటీ సారథ్యంలో అన్నదాతల ప్రకారంగా ఈరోజు భారత్ గ్యాస్ సుమన్ తిరుమల వారు అన్నదానం అందించారు. కాబట్టి భక్తులందరూ కూడా అన్నప్రసాదం చాలా మటుకు స్వీకరించడం జరిగింది. భక్తులు తక్కువ సంఖ్యలో వస్తారో మధ్యలో వస్తారో అని అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ స్థాయి 5 గంటల వరకు రావడం వల్ల భక్తులకు అన్నప్రసాదం అందించడానికి కూడా చాలా కష్టమైంది. అంత కష్టతరంగా మారినటువంటి సిద్ధులగుట్టలో జన యొక్క సందోహం చాలా అవుతుంది. కాబట్టి అందరికీ కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటూ శుభంగా ఉండాలని కోరుతూ శుభం భవతు.